హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి రెసిపీ అంటుంది, మళ్ళీ పెరుగు చూపిస్తుంది ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా. ఆగండి, ఇదేం పెరుగు కాదండి, పెరుగు చారు. ఏంటి నవ్వుతున్నారా? అవునండి, ఇది పెరుగు చారే. పెరుగు చారుకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇంత ఈజీ రెసిపీని ఇన్నాళ్ళకి మీకు ఎవరికి తెలియకపోవచ్చు. మేబీ కొంతమందికి తెలియవచ్చు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. చల్లని పెరుగుని ఓపిక లేనప్పుడు, ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, కేవలం పెరుగు మాత్రమే ఉన్నప్పుడు సో టేస్టీగా ఇలా చేసుకొని తినేసేయండి. సూపర్ 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 టేస్టీగా ఉంటుందండి. సో ఇంత ఈజీ పెరుగు చారుని చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా పెరుగుని తీసుకొని ఒకసారి కలిపి గట్టిగా ఉందా లేదా పల్చగా ఉందా అనేది చెక్ చేసుకోండి. కాస్త గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి. మీకు మరీ చారులాగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా కాసిన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాల్ టైప్ విస్కర్ ఉంటుంది కదా, అది తీసుకొని బాగా విస్క్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో ఒక్కసారి చిల్లికేసేయండి. కాస్త నురుగొచ్చాక కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ మంచిగా బాగా నురుగొచ్చే వరకు కలపండి. చూసారా, బాగా నురుగొచ్చేసిందా? ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి. మస్తు టేస్ట్ ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలిపి వేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇలా వేసాక పెరుగు అంతటా మంచిగా కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి అవి కూడా కాస్త వేగాక పెరుగులోకి యాడ్ చేసేసేయండి. అంతే అండి, ఇంకా మన పెరుగు చారు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారండి. నేను చేసే తీరు ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఇంట్లో ఓపిక లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది మాత్రం చేసి పెడితే డెఫినెట్గా ట్రస్ట్ మీ, చాలా ఈజీ ఉన్న ఈ పెరుగు చారుని డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేసినట్లయితే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పెరుగు చారుని డెఫినెట్గా వేడి అన్నంలోకి ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తిన్నారంటే అసలు మీరైతే మర్చిపోరండి నన్ను, అంత టేస్టీ ఉంటుంది. సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు మన బాడీకి చాలా మంచిదండి. చాలా చల్వనిస్తుంది. అలా అని రోజు ఒకటేలాగా తినకుండా ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తినండి. So thank you for watching my video. For more videos, please do like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.